ఆవాజ్ న్యూస్ ట్రూ వాయిస్. ఇల్లారెడ్డి కొత్త సీఐగా బాధ్యతలు చేపట్టిన రాజారెడ్డి కీలక ప్రకటనలు చేశారు. పెండింగ్ కేసుల్ని త్వరితగతిన పరిష్కరించేందుకు సమన్వయంతో పనిచేస్తానని తెలిపారు. మైనర్ల డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు సైబర్ నేరాలపై ఆందోళన చెందవద్దని అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామన్నారు. బాధితులు 1930 నంబరుకు ఫోన్ చేస్తే నష్టాన్ని రికవరీ చేసుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. నేను ఈ నెల 11వ తారీఖు జూలై నెలలో ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఇల్లారెడ్డి సిఐగా. వచ్చిన తర్వాత నా పరిధిలో ఉన్న 3 పోలీస్ స్టేషన్స్ ఎస్ఐతోని క్రైమ్ మీటింగ్ కండక్ట్ చేసి ఏ కేసెస్ పెండింగ్లో ఉన్నాయి, ఎక్కడి వరకు వాటి ప్రోగ్రెస్ ఉందని చెప్పేసి మొదటగా వాటి గురించి సమాచారం సేకరించడం జరిగింది. దీనికి సంబంధించిన ఇంప్రూవ్మెంట్ వితిన్ 1 monthలో ఆ కేసెస్ తీసుకోవడానికి మేము ప్రయత్నిస్తాం. ఇంకోటి సార్, సైబర్ క్రైమ్స్ పెరిగిపోతుంది. దాని గురించి మీరు ఏ చర్యలు చేపడదాం అనుకుంటున్నారు? ఏంది మీ విధి విధానాలు ఏంటి? ఎక్కడ చూసినా సైబర్ క్రైమ్స్ నా అకౌంట్లో డబ్బులు కట్టిపోయి, మీ అకౌంట్లో డబ్బులు కట్టిపోయి, ఇదే ఇక్కడ జనాలు 10 మంది చూస్తుంటే 10-8 మందికి ఇదే జరుగుతుంది సార్. వాస్తవంగా మన దాంట్లో సైబర్ క్రైమ్స్ రిలేటెడ్ అఫెన్సెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి. దీన్ని కంట్రోల్ చేయడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం అందరికీ దీనికి సంబంధించి అవేర్నెస్ కల్పించడం. ఫస్ట్ ప్రయారిటీగా సైబర్ నిందితుల బారిన పడకుండా వాళ్ళు ఏదైతే కష్టార్జితమైన సొమ్ము ఉందో అది వాళ్ళ బారిన పడకుండా కాపాడుకోనికి ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలియని ఏ ఏపీకే లింక్ అయినా, గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్స్ వచ్చినా, మీకు ఏదైనా కేవైసీ అప్డేట్ అని చెప్పేసి లింక్స్ పంపించిన, మీకు పార్ట్ టైం జాబ్ అని చెప్పేసి మీ దగ్గర అమౌంట్ తీసుకున్నా, ఇలాంటి వాటికి కూడా మీరు రియాక్ట్ కావద్దు, అసలు రెస్పాండ్ కావద్దు. ఈ మధ్య డిజిటల్ అరెస్ట్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి కోట్లుగా వాళ్ళ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీకు ఎలాంటి అనుమానాస్పదమైన కాల్స్ వచ్చినా, లింక్స్ వచ్చినా ఓపెన్ చేయకుండా మీకు డౌట్ ఉంటే 1930 నంబర్కు ఇమీడియట్ గా మీరు కాల్ చేసినట్లయితే కన్సర్న్డ్ ఏదైనా అఫెన్స్ జరిగితే మీ అమౌంట్ ఫ్రీజ్ చేసి మళ్ళీ మీ అమౌంట్ మీకు రిటర్న్ బ్యాక్ చేయడానికి ప్రొసీజర్ అంతా మా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ప్రిపేర్ చేసి పెట్టడం జరిగింది. ఇంకోటి సార్, ట్రాఫిక్ చలాన్స్ ఏంది? ట్రాఫిక్ కూడా వీడియో తిరుగుతున్నారు. దాని గురించి మీరు ఏం చర్యలు చేపట్టబోతున్నారు? ట్రాఫిక్ రిలేటెడ్ మేము ఎవ్రీడే ఎవరైతే ట్రాఫిక్ వయలేటర్స్ ఉన్నారో వాళ్ళందరిపైన కూడా ఛాలెంజ్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ నైట్ డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్స్ జరుగుతున్నాయి. ఎవరైనా తాగి కనుక బండి నడిపిస్తే తప్పకుండా వాళ్ళకు డీడీ కేసు నమోదు చేసి వాళ్ళని కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా హెల్మెట్ గురించి అవేర్నెస్ కల్పిస్తున్నాము. 1 twice చెప్పి వాళ్ళకు ఛాలెంజ్ ఇంపోజ్ చేస్తున్నాం. వాళ్ళు కూడా ఛాలెంజ్ కట్టుకుంటున్నారు. ప్రజలందరికీ కూడా తొందరలోనే ట్రాఫిక్ అవేర్నెస్ గురించి ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఆ మీటింగ్ ద్వారా ప్రజలందరికీ కూడా జాగ్రత్త అనేది ఏర్పాటు చేస్తాం. సార్, ఇంకోటి 18 years మైనార్లు కూడా పెద్ద హెవీ వెహికల్స్ తీసుకొని భారీ శబ్దాలు వెహికల్స్ ఇచ్చల వీడియో దిగుతుంది. దానిపైన కూడా మీరు చర్యలు చేపట్టారు సార్. మైనర్ డ్రైవింగ్ అనేది మొత్తం మన స్టేట్ లో కూడా నడుస్తుంది. ఈ మైనర్ డ్రైవింగ్ పైన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఉక్కుపాదం మోపుతుంది. మైనర్స్ కి ఎవరైతే వెహికల్స్ ఇస్తున్నారో ఆ కన్సర్న్ పేరెంట్స్ కానీ ఆ వెహికల్ ఓనర్స్ పైన కూడా కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని తెలియజేస్తాం. సైలెన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా సౌండ్ పొల్యూషన్ కింద వాళ్ళపైన కేసు రిజిస్టర్ చేసి ఆ వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మా మీడియా తరఫున ఎప్పుడు మీకు సపోర్ట్ ఉంటుంది. స్థానాలు ఎప్పుడు మీకు బయట కావాలన్నా మా ఆలోచన